హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓల్డ్ శారీ తోటి ఈ వీడియోలో లెహంగా అండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. దీనికి లెహంగా అయితే ఈ విధంగా వచ్చింది స్టిచ్ అయిన తర్వాత. దీనికోసం ఈ బ్లౌజ్ని ఈ రకంగా డిజైన్ చేసామన్నమాట. హ్యాండ్కి చిన్న చిన్న ప్లీట్స్ ఇచ్చాము బార్డర్ వచ్చినట్టు. దీనికోసం శారీలో ఉన్న మెయిన్ క్లాత్ని ఈ రకంగా తీసి పెట్టుకున్నాం. పైవైపు బార్డర్ని తీసేసి కట్టు చెంగులో ఉన్న ఎక్స్ట్రా పీస్ తీసేసాము. పళ్ళు పార్ట్ తీసేసాక లెహంగా దాదాపుగా ఒక 4 మీటర్స్ తీసుకున్నాం. మిగతా క్లాత్ అయితే 20 ఇంచెస్ మాత్రమే ఈ క్లాత్ మిగిలింది. ఇది బ్లౌజ్కి అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇది 32 సైజ్ బ్లౌజ్. దీన్ని ఎలా కట్ చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేను దీనికోసం తీసుకున్న మెజర్మెంట్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను. ఎప్పట్లాగా ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేస్తానో అదే మార్క్స్ పెట్టేసుకొని లైనింగ్ని అయితే కటింగ్ చేసేయటం చూపిస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ షేప్ ఇచ్చాం, కానీ ప్రిన్సెస్ కట్ ఇప్పుడైతే కట్ చేయలేదన్నమాట. దీన్ని బేస్ చేసుకొని బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేశాక అప్పుడు ఈ ఫ్రంట్ ప్రిన్సెస్ షేప్ని కటింగ్ చేసామన్నమాట. ఫ్రంట్ నెక్ అయితే స్వీట్ హార్ట్ నెక్, బ్యాక్ సైడ్ ఏమో డీప్ యూ నెక్ ఇచ్చాము బ్లౌజ్కి. ఈ రకంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది ఓపెన్స్ ఉన్న వైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ని దాని మీద పెట్టేసి కొలత ప్రకారంగా మార్క్స్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు పై క్లాత్ని తీసేసి లెంత్ అదే అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకుంటాం కదా షేప్ వల్ల. బ్యాక్ మనకి ఎంత లెంత్ కావాలనేది ఇక్కడ మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కనుక ఫ్రంట్ షేప్ ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే మార్క్ చేస్తుంది, కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఇది 20 ఇంచెస్ ఉన్న ఈ క్లాత్ని ఇలాగా ప్లేస్ చేసి దీని మీద నేను ఇప్పుడు కట్ చేసిన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఆ ఫ్లోరల్ డిజైన్ రివర్స్ అయిపోకుండా ఉండడానికి కోసం ఇక్కడైతే కట్ చేస్తున్నాను. ఇది 20 ఇంచెస్ తోటి నేను క్లాత్ని కట్ చేయడం ఎలాగనేది చూపిస్తున్నాను. 20 ఇంచెస్ మాత్రమే ఉందన్నమాట. దీన్ని ఎక్కడ మనకి డిజైన్ అనేది రివర్స్ అయిపోకుండా స్ట్రైట్గానే ఉన్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఈ క్లాత్ని అయితే కట్ చేసేసాము. ఇది ఓన్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ వచ్చినాయి. హ్యాండ్కి అయితే నేను బార్డర్ అండ్ లోపల కట్ చెంగులో ఉన్న చిన్న పీస్ తోటి స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ చేశాను అన్నమాట. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్ కోసం హ్యాండ్ అయితే స్టిచ్ అయిన తర్వాత 8 ఇంచెస్ వచ్చేటట్టుగా తీసుకున్నాము. దానికోసం బార్డర్కి నేను ఎంత క్లాత్ కావాలనేది మార్క్ చేసుకున్న ప్రకారంగా కటింగ్ చేసేసాను. మిగతా క్లాత్ని ప్లీట్స్ కోసం పెట్టుకుంటున్నాను, బుట్ట కోసం, పఫ్ కోసం. అయితే ఇది హ్యాండ్ లోపల వైపు నార్మల్ హ్యాండ్ మాత్రమే కట్ చేసాం. పై వైపు ఉన్నదాన్ని ఎలా స్టిచ్ చేసానో చూపిస్తాను. లోపల దానికి పఫ్ ఏమి రాదు, పై క్లాత్కి మాత్రమే పఫ్ వస్తుంది. ఇప్పుడు మెజర్స్ ప్రకారంగా నెక్ ఎంత కావాలి అనేది మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర మాత్రం నాకు 1.5 ఇంచ్ మాత్రం క్లాత్ ఉంటే చాలని ఈ రకంగా కట్ చేసాను. అంటే 2 ఇంచెస్ వెడల్పు మాత్రమే వస్తుంది. ఇప్పుడు కటింగ్ చేశాక స్టిచ్ అయిన తర్వాత 1.5 ఇంచ్ వస్తుంది. ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్కలు స్టిచ్చింగ్ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్ కోసం లోపల కట్ చెంగులో ఉన్న ఈ క్లాత్ని నేను 20 ఇంచెస్ పొడవుగా ఉన్నట్టుగా తీసుకొని దీనికి అటువైపు ఇటువైపు 4 ఇంచెస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత లూజ్ కుట్టు వేసామన్నమాట, దూరం కుట్టు. దీనికి ఇప్పుడు థ్రెడ్ని స్టిచ్ చేసిన తర్వాత లూజ్ స్టిచ్ వేసాక థ్రెడ్ లాగేసి దీన్ని పప్పు కోసం అన్నట్టు ఇలా అడ్జస్ట్ చేస్తున్నాం. ఇలా లాగేసి దీనికి మనకి ఎంత వెడల్పు కావాలి, ఎంత అంటే మన దగ్గర లైనింగ్ క్లాత్ కట్ చేసింది ఉంది కదా, దాన్ని చూసుకొని సరిపోయినంత సెట్ చేసేసి ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ మీద ఈ
మెయిన్ క్లాత్ని పెట్టేసి ఈ ప్లీట్స్ అనేవి చిన్నగా అరేంజ్ చేసుకుంటూ అయితే స్టిచ్ వేయాలి. వీడియో కనుక నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ మీద ఈ క్లాత్ని స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు మాత్రమే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ మనం ఏ రకంగా అయితే ప్లీట్స్ అరేంజ్ చేసామో అలాగ ఉంటుంది. ఐరన్ చేసిన తర్వాత పైకి అయితే అది బుట్ట చేయలాగా ఉంటుంది, లోపల వైపు అయితే ఎక్కువ క్లాత్ లేకుండా ఉంటుంది. ఎక్కువ పఫ్ అక్కర్లేదు అని అనుకునే వాళ్ళు ఈ విధంగా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్ని. ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో కింది వైపు బార్డర్ని అటాచ్ చేయడం అనమాట. సెంటర్ మార్క్ పెట్టుకున్న తర్వాత కింది వైపు లైనింగ్ క్లాత్ని రాంగ్ సైడ్న వచ్చినట్టు, పై వైపు ఉన్న రైట్ క్లాత్ని మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వచ్చినట్టుగా పెట్టేసి ఒక స్టిచ్ తోటి రెండింటిని కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కింది వైపు నొక్కబడి ఉన్నట్టుగా ఒక డ్రెస్ స్టిచ్ కూడా వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని నీట్గా సర్దుకుంటూ కింది వైపు ఒక స్టిచ్ ఇచ్చేయాలి. దీన్ని ఎక్స్ట్రాస్ అన్నీ కటింగ్ చేసేసుకొని ఇప్పుడు కింది వైపు రోప్ పైపింగ్ అయితే ఇచ్చేస్తాం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్కి ఇవి సైడ్ని స్టిచ్ చేసేయడం. లెహంగా స్టిచ్చింగ్ అయిన తర్వాత లోపల వైపు ఇలాగా అయితే క్లాత్ తోటి మేము ఫాల్ లాగా అడ్జస్ట్ చేసాం అన్నమాట. స్టిఫ్నెస్ కోసం నడుంకి ఇలాగ బెల్ట్ ఇచ్చేసాం బార్డర్ తోటి. సైడ్ ఓపెన్ వస్తుంది. బ్లౌజ్ అయితే ఈ రకంగా కంప్లీట్ అయిపోయింది. ఇది 4 మీటర్స్ లెహంగా అండ్ 20 ఇంచెస్ తోటి బ్లౌజ్, లోపల కట్ చెంగు బార్డర్ని హ్యాండ్స్కి యూజ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.